మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. మరి ఈ ఎండలకి ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎండాకాలం అసలు చూస్తే బయట మార్నింగ్ ఈవినింగ్ తప్ప అసలు మధ్యాహ్నం ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఈ ఎండాకాలం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి సంబంధించిన టిప్స్ కానీ ఏమైనా చెప్పండి. ప్రికాషన్స్ అంటే ఇప్పుడు సమ్మర్ ఎటువంటి ఎండకు బయటికి వెళ్ళిపోవడమే మంచిది. ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వెళ్ళి ఏమైనా పనులు ఉంటే చూసుకోవడం మంచిది. లేకపోతే ఈ టైంకి వస్తే 10 వరకు కూడా మనం 10-10:30 వరకు షాపింగ్ చేసి వచ్చి చల్లగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం తప్పని పరిస్థితిలో వస్తే ఏది క్యాప్ పెట్టుకోవడం కానీ, కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి ప్రికాషన్ తీసుకొని వచ్చి ఇక తప్పనప్పుడు ఏమైనా డిహైడ్రేషన్ అయినప్పుడు ఏది కోకోనట్ వాటర్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఇట్లాంటివి తీసుకుంటే, ప్రికాషన్స్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది. ఎక్కువగా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. మినిమం 5 లీటర్లు అయితే రోజుకు తాగవలసినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు కొబ్బరి బోండం దగ్గర చూస్తే చాలా రష్ ఉంటున్నారు. సో మన కొబ్బరి వాటర్ అనేది మనకి సామాన్య పర్సన్కి కూడా అందుబాటు ధరలోనే ఉందంటారా? ఇదివరకు 100 రూపాయలు లీటర్ వచ్చేయండి. ఇప్పుడు 20 రూపాయలు పెరిగింది. సమ్మర్ సీజన్ కాబట్టి 20 రూపీస్ ఎక్కువ పెరిగింది. ఇటు ఎప్పుడు వచ్చినా కానీ లీటర్ తీసుకొని పోతా ఉంటాం. సో కంపల్సరీ అంటే డైలీ తీసుకుంటూ ఉంటారా కోకోనట్ వాటర్? డైలీ కాదు, 1 వీక్ 2 టైమ్స్ తీసుకుంటాం. 2 టైమ్స్ తీసుకుంటాం, ట్వైస్ తీసుకుంటాం. సో పబ్లిక్ ఎలా ఉంది బయట ఈ సమ్మర్లో? సమ్మర్లో అంటే పనులు బాగున్నాయి కాబట్టి కొంత ఇదివరకంటే ఇప్పుడు తక్కువ వస్తుంది బయటికి. ఈ షాపింగ్ సౌత్ ఇండియా మాల్ ఇంకా అవి వచ్చినాయి కాబట్టి, చెన్నై షాపింగ్ 1 మాల్ వచ్చినాయి కాబట్టి బాగానే తిరుగుతుండ్రు, షాపింగ్ అయితే చేస్తుండ్రు. సమ్మర్లో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మాత్రం తక్కువ వస్తుంది.